జగన్ గారి ముద్ర నాడు నేడు. ఉమ్, అసలు ఇంకా తమాషా ఏంటంటే నాడు నేడు అన్నా, స్కూల్స్ డెవలప్మెంట్ అన్నా, ఆధునిక టెక్ ఇవన్నీ పేర్లు ఏమైనా పెట్టుకోండి అశోక్ గారు. వీటన్నిటికీ రోల్ మోడల్ వైఎస్ భారతి గారి నాయకత్వం నడుస్తున్న వెంకటప్ప మెమోరియల్ స్కూల్. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన నాడు నేడు కూడా భారతి గారు నడుపుతున్నటువంటి వెంకటప్ప మెమోరియల్ స్కూలే. ఉమ్, ఈ ప్రభుత్వం ఏదైనా స్కూల్స్ లో మార్పులు జరిగినా ఆద్యం భారతి గారు నడుపుతున్నటువంటి వెంకటప్ప. ఎందుకు? వెంకటప్ప అనే ఆయన ఒడ్డెర కులానికి సంబంధించిన ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, టీచరు. ఆయన దగ్గర రాజశేఖర్ గారు చదువుకున్నారు స్కూల్లో. ఆయన ప్రభావం చాలా బాగా పడింది. ఆయన కమ్యూనిస్ట్ నేపథ్యం, పేదల మీద ఒక సానుకూలత, ఇవన్నీ ఆయనకు ఆ రోజు పడింది. దాని కృతజ్ఞత రాజశేఖర్ గారు బతికుండగానే తన గురువు గారి పేరుతో వెంకటప్ప మెమోరియల్, ఆయన పేరు కూడా పెట్టలే, ఆయన పేరు పెట్టలా, డైరెక్ట్ గా గురువు గారి పేరు పెట్టుకున్నాడు. దాన్ని తన కోడలైనటువంటి వైఎస్ భారతి గారికి అప్పగిచ్చారు. ఆమె చాలా అద్భుతంగా దాన్ని నిర్వహించింది. ఆ స్కూల్లో ఏంటి, దాదాపు 2000 మంది ఉంటారంట. నేను 1000 మంది అన్నాను. 2000 మంది ఉంటారంట. ఇంగ్లీష్ మీడియం ఎప్పటి నుంచో, మరియు స్కూల్ పిల్లలకి బ్యాగులు, మరియు స్కూల్ యూనిఫామ్స్, మరియు బహుశా భోజనం కూడా మధ్యాహ్నం భోజనం ఏదో పెడతారు. ఇవన్నీ కదా నాడు నేడంటే. ఏదైతే భారతి గారి నాయకత్వంలో వెంకటప్ప మెమోరియల్ స్కూల్లో అమలు అవుతుందో అవన్నీ నాడు నేడులో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి జగన్ గారు పూనుకున్నారు. దాంతో పాటు అడ్వాన్స్ టెక్నాలజీ కూడా ఇంటర్నేషనల్ సిలబస్ తో లింక్ చేసుకుంటూ ఇంటర్నేషనల్ స్కూల్స్ తో కూడా పోటీ పడే విధంగా జగన్ గారు ప్రయత్నించారు. మీరు దాన్ని కొనసాగించండి, ఇంకా ఇన్వేటివ్ గా మరింత చేయండి. కానీ అది మేమే చేసాం, ఈ పేర్లు పెడితే ఇది ఎవరు చేశారని వస్తుంది. నిజానికి ఈ పేరు కానీ మీరు ప్రస్తావించే భారతి గారి ప్రస్తావన అవసరం కూడా లేదు. ఈ పునాది ఎక్కడ కనిపిస్తుంది? రాజశేఖర రెడ్డి గారు వెంకటప్ప మెమోరియల్ స్కూల్లో ఒక మోడల్ గా నడపడం, ఆ మోడల్ తీసుకొచ్చి జగన్ గారు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం, ఇప్పుడు దాన్ని మీరు కొనసాగించడం. కాబట్టి మీరు చేసే ప్రయత్నాన్ని ప్రజలు హర్షిస్తారు. ఈరోజు 4000కి పెన్షన్ పెంచారు, ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు గారు ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అనుకుంటున్నారు. ఆ పాయింట్ లో తల్లికి వందనం ఇంట్లో ఉన్న ప్రతి పిల్లలకి ఇస్తున్నారు, కొంతమందికి లేదు, వాళ్ళు తిట్టుకుంటున్నారు. కానీ ఇచ్చిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అంటే ఆ సంతృప్తిని పొందండి, కొత్తగా ఆలోచించండి. తప్ప ఉన్నదాన్ని పేర్లు మార్చేస్తే, పేర్లు మార్చడంలో మీ చొరవ ఉండొచ్చేమో కానీ ఆ పథకం విషయంలో ఒకసారి అమలు అయితే ప్రజల మీద రిజిస్టర్ అయిపోతే అది వాళ్ళ పేరుతోనే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక అంశం ఏంటంటే, ప్రభుత్వ స్కూల్స్ని ప్రభుత్వానికి సంబంధించిన అంశాలకు సంబంధించిన విషయాలను ఇంకా డెవలప్ చేయాల్సినటువంటి ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు కావచ్చు, మెడికల్కి సంబంధించినటువంటి ఏవైతే ఇప్పుడు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటన్నిటిని ప్రైవేటీకరణకు చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం ఏంటి? దాంతోపాటు పులివెందులకు సంబంధించినటువంటి ఆయన ఉన్నటువంటి 5 ఏళ్ల టర్మ్ కట్టినటువంటి మెడికల్ కాలేజీకి సీట్లు రాకుండా చేయటము, సీట్లు రాలేదు, ప్రభుత్వం ఉంటే సరిగా ఫిల్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వమే దానికి సంబంధించి చేస్తున్నప్పుడు, ఒక పక్క ప్రభుత్వానికి సంబంధించి అంతా సంస్థాగతంగా నిర్మాణం చేస్తుంటే మరో పక్క వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నాం అనేటువంటి ఒక ఆందోళన కలుగుతున్నప్పుడు ఇంకా రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించి విద్య నడిచే పరిస్థితులు ఉంటాయా? ముద్ర జగన్ గారి ముద్ర వద్దు, మన ముద్ర కావాలి అనుకుంటున్నారు కదా. మెడికల్ కాలేజ్ బెస్ట్ ఎగ్జాంపుల్. మెడికల్ కాలేజీలు లోక్సభ నియోజకవర్గానికి ఒక్క చొప్పున ఆయన తీసుకొచ్చాడు. అవును, గుడ్. అప్పుడు జగన్ గారి ముద్ర దాన్ని పడిపోయింది. ఇప్పుడు మీరు ఆయన ఏం చేశాడు? 50% సీట్ ను సెల్ఫ్ సబ్సిడైజ్ చేశాడు. అంటే ఆ స్కూల్, మెడికల్ కాలేజీ ప్లస్ హాస్పిటల్ రన్ కావాలి కాబట్టి సగం మేనేజ్మెంట్ సీట్లుగా, సగం ఫ్రీ సీట్లుగా పెట్టాడు ఆయన. నిజంగా చంద్రబాబు గారు తన ముద్ర వేసుకోవాలన్నా, లోకేష్ గారు ముద్ర వేసుకోవాలంటే విద్యా వ్యవస్థలో మెడికల్ విద్య వేరే కావచ్చు, వేసుకోవాలంటే ఏం చేసి ఉండాలి? ఆ 50% మేనేజ్మెంట్ సీట్లు కూడా ఫ్రీ సీట్లు చేస్తుంటే మీ ముద్ర పడిపోయింది. మీరేం చేశారు? ఆయన ముద్ర పోవాలని చెప్పి ఆ కాలేజీలో ప్రైవేటీకరణ ఇచ్చారు. దాంతో మెడికల్ కాలేజీలు మీరు ప్రైవేటీకరణ చేసినా జగన్ గారి ముద్ర మరింత బలంగా పడుతుంది. ఎట పడుతుంది? బహుశా ఆయనే ఉంటే ఇంకా బలం పెరిగిపోతుంది. మీరు ఆ మెడికల్ కాలేజీ కట్టేస్తుంటే జగన్ గారు ముద్ర ఉంటుంది. ఏమని? ఆయన శంకుస్థాపన చేశాడు, చంద్రబాబు గారు పూర్తి చేశారు. జగన్ గారు 50% సీట్లని మేనేజ్మెంట్ ఇచ్చాడు, ఆయన ఫ్రీ సీట్లు ఇచ్చినాడు. కాబట్టి జగన్ గారు ప్రారంభించారు, చంద్రబాబు గారు అద్భుతంగా చేసినాడు అని పేరు పెట్టుకుంటారు. ఇప్పుడు ఎట్లయితే 3000 రూపాయల పెన్షన్ 4000 చెప్పి మీ గౌరవాన్ని పెంచుకున్నారో అట్లా మెడికల్ సీట్లు కానీ చేస్తుంటే మీ ముద్ర ఉండుండేది, ఆయన ముద్ర చెడిపోకుండా. ఇప్పుడు ఏమైంది? మీ ముద్ర రాకపోగా ఆయన ముద్ర మరింత బలంగా పడింది, బహుశా ఆయన ఉంటే అనేది వరకు. కాబట్టి ఇట్లాంటి ముద్రలు చెడగొడితే మీకే నష్టం వస్తుంది. ఓకే.